For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. అసలు ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా ఉంది అంటే, పెళ్ళైన సంవత్సరానికి 2 సంవత్సరానికి టీనేజర్సే విడిపోతున్నారు. మరి ఇలాంటి సమయాల్లో 50+ అబోవ్ ఉన్న వాళ్ళకి మ్యాచెసా, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళా? ఇదంతా చూస్తున్నా వింటున్నా మనకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు. వాళ్ళకి పెళ్ళెందుకు మళ్ళీ అని అనేసి. కానీ అవసరమే అండి, ఎవ్వరికైనా సరే తోడు అనేది అవసరం. మరి అలాంటప్పుడు ఎందుకని వీళ్ళకి 50+ ఉన్న వాళ్ళకి ఇలాగ తోడు నీడ అనే సంస్థ వాళ్ళు ఇలా చేయగలిగారు, ఎందుకు చెయ్యాలన్న ఆలోచన వచ్చిందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చూద్దాం. అండ్ మీరు కూడా పూర్తిగా చూసేయండి. ఎందుకని ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తున్నానో మీకు కూడా అర్థమవుతుంది. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే పద్మావతి మేడం, అసలు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ గురించి ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లైక్ సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్ పీపుల్స్ కావచ్చు, కామన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళను కూడా 1 year కలిసి ఉంటున్నారు, 2 years కలిసి ఉంటున్నారు. లైక్ పిల్లలు పుట్టిన తర్వాత అయినా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తేనే విడిపోతున్నారు. మరి ఇలాంటి సమయాల్లో మీకు ఎందుకని ఇలా 50+ ఉన్న వాళ్ళకి మ్యాచెస్ చూడాలి, పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్ళకి ఒక తోడు నీడ ఉండాలి అని అనేసి, అసలు ఈ తోడు నీడ సంస్థకి గల కారణం ఏంటి? మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? అసలు ఎందుకు వచ్చిందంటే అమ్మ, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కూడా సింగిలే, డైవర్సీ. ఓకే. అంచేత దాదాపు 32-33 సంవత్సరాల ఒంటరితనం నాది. 30 ఏళ్ల వయసులో బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ రిటైర్ అయిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత నాకు ఉద్యోగంలో ఉండగా అంత లోన్లీనెస్ తెలియలేదు, ఏదో కాలక్షేపం ఉండేది కాబట్టి. 60 తర్వాత లోన్లీనెస్ బాగా తెలిసింది. ఉద్యోగ సమయంలో కూడా ఒంటరి వాళ్ళని చాలామందిని చూశాను, నా కొలీగ్స్ని వాళ్ళని కానీ బయట సొసైటీలో కానీ చూసినప్పుడు వీళ్ళు పాపం డైవర్సీలు కానీ, భర్త పోయిన విడోస్ కానీ, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు వీటితో బాధపడుతుండేవాళ్ళు. భర్త పోతే ఏం చేయలేరు. డైవర్సీ అనుకో, ఈ పిల్లలు ఆవిడ నెత్తిని కొట్టేసి ఆయన ఇంకొక పెళ్లి చేసుకుంటే ఈమె మాత్రమే ఎందుకు ఈ పిల్లలతో తంటాలు పడాలి, ఇంత ఆమెకు ఇంకొక అవకాశం లేదా అనిపించేది. తర్వాత ఇంకో కారణం ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నప్పుడు 2-3 జనరేషన్స్ కలిసి ఉండేవారు. తాతలు, అమ్మమ్మలు, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, ఇలా 2-3 జనరేషన్స్ కలిసి ఉండడంలో ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకునేవారు. అందులో ఒక విడో ఉందనుకోండి, ఆమె పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లల బాధ్యత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తీసుకుంటారు. ఆ ఇంట్లోనే ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు, ఈ పిల్లలు వాళ్ళ నీడలో చదువుకుంటుంటారు, సెటిల్ అవుతారు. అలాంటి అవకాశం న్యూక్లియర్ ఫ్యామిలీస్లో లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అసలు దాని అర్థమే మారిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే భార్య, భర్త, పిల్లలు. మరి వాట్ అబౌట్ దేర్ పేరెంట్స్? మరి వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకు ఒక 50-60 ఏళ్ళు వచ్చే వరకు ఉద్యోగం హడావిడిలో వాళ్ళు ఉంటారు. కానీ 60-70 వయసు వచ్చిన తర్వాత, ఉద్యోగం అయిపోయిన తర్వాత, పెద్ద వయసు వస్తున్న కొద్దీ వాళ్ళకి పనులు చేసుకునే శక్తి లేకపోవచ్చు. పెద్ద వయసులో ఒంటరితనంతో హాయిగా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళతో కాలక్షేపం చేయాలనిపించవచ్చు. మరి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే పిల్లలు ఎక్కడో అమెరికాలో సెటిల్ అయ్యారనుకోండి, వీళ్ళు అమెరికా వెళ్ళరు. ఉద్యోగాలు వదులుకొని పిల్లలు కూడా వీళ్ళ కోసం రాలేరు కదా, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. అంచేత ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో భార్యాభర్త ఇద్దరే పెద్ద వయసులో ఉంటున్నప్పుడు కష్టమో సుఖమో ఏదో ఇద్దరు పడుతుంటారు. ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? భార్య చనిపోతే భర్త పరిస్థితి ఏంటి? ఆయనకి ఎవరు వండి పెడతారు, ఎవరు చూసుకుంటారు ఆయన్ని? అలాగే భర్త చనిపోతే భార్య పరిస్థితి ఏంటి? ఈమెను ఎవరు పోషిస్తారు? మా జనరేషన్లో పెద్ద చదువు సంధ్యలు, ఉద్యోగాలు తక్కువ, ఇప్పుడంటే బాగా వచ్చాయి. కానీ మరి ఆమె భర్త పోగానే ఒక్కసారిగా ఆమెకి అన్నీ శూన్యమైపోతే, లోవర్ మిడిల్ క్లాస్లో ఆస్తిపాస్తులు కూడా లేవు. ఎట్లా బతకాలి ఆమె? భర్త ఉంటే ఏదో ఆయన నీడన ఆయన పెన్షన్తో బతికేవారు, కష్టమో సుఖమో. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఎలా బతకాలి? అంచేత భార్య కానీ భర్త కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకరు చనిపోయినప్పుడు రెండో వాళ్ళు తోడు లేక బాధపడుతున్నప్పుడు వాళ్ళకు ఒక తోడుని మనం కల్పించగలిగితే వాళ్ళ సమస్య తీరుతుంది. ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకో, సింగిల్ సీనియర్ సిటిజన్, జెంట్స్ ఉన్నారు సింగిల్ సీనియర్ సిటిజన్. ఈ సింగిల్ సీనియర్ సిటిజన్స్ ఇద్దరిని ఒకటిగా చేసినట్లయితే వాళ్ళ సమస్య తీరింది కదా. ఆమెకి ఆయన తోడు ఉంటాడు, ఫైనాన్షియల్గా ఆయన సహాయపడతాడు, ఆర్థిక సహాయం ఉంటుంది, మనిషి తోడు ఉంటుంది. అలాగే ఆయనకు కూడా ఆమె తోడు ఉంటుంది, వండి పెడుతుంది, మంచి చెడ్డ ఆయనకి బాగా లేకపోతే చూసుకుంటుంది. సో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ అయింది కదా అనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్స్కి ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో తోడు నీడని స్థాపించడం జరిగింది. అయితే తోడు నీడలో కేవలం పెళ్ళిళ్ళు ఒకటే కాదమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు, పిల్లలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు 2-3 మగాళ్ళు కలిసి రూమ్మేట్స్గా ఉండొచ్చు. ఇప్పుడు మీ యంగ్స్టర్స్ చాలామంది చూడండి హాస్టల్స్లో ఉండకుండా విడిగా ఉంటూ ఉంటారు.
ఆ ఖర్చులు పంచుకుంటారు. అలాగే వీళ్ళు ఉండొచ్చు, వంట మనిషిని పని మనిషిని పెట్టుకుంటారు, ఇల్లు అద్దె తీసుకుంటారు, ఖర్చులు షేర్ చేసుకుంటారు. ఒక తోడు ఉంటుంది, కంపెనీ ఉంటారు కదా కనీసం. అట్లాగే లేడీస్ కూడా అలాగే నలుగురు లేడీస్ కలిసి ఒక ఫ్లాట్ తీసుకొని ఉండొచ్చు. వండుకుంటారు, లేదంటే వంట మనిషిని పెట్టుకుంటారు, కలిసి ఉంటారు. అందరూ కలిసి కూర్చుని హాల్లో భోజనం చేయొచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. వద్దంటే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. అలా కమ్యూనిటీ లివింగ్. తర్వాత టూర్ ప్రోగ్రామ్స్, అంటే ఆనందయాత్ర అని ఒక టూర్ ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది ఇంట్లో, బాగా బయట తిరగాలి, బయటికి వెళ్ళాలి, ఏదైనా పుణ్యక్షేత్రాలు లేదా టూర్లు తిరగాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొన్ని టూర్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాం. అంటే ఏదో ఒక టూర్ డిసైడ్ చేస్తాం. ఈ మధ్యనే వెళ్ళొచ్చాం, అది ఎక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్లో బంగారు శివలింగము, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్, అవి ఏవో ఉన్నాయి. ఇలా పలానా చోటికి వెళ్ళాలనుకుంటున్నామని గ్రూప్లో పెడతాం. వచ్చేవాళ్ళు ఎవరు, ఎంతమంది వస్తారు, 10 మందో 15 మందో వచ్చారనుకో, దాన్ని బట్టి మేము ఒక వెహికల్ బుక్ చేస్తాం. ఆ వెహికల్ ఛార్జీలు అందరం పంచుకుంటాం. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక 10,000 ఖర్చు అయితే 10 మంది వస్తున్నారంటే తల 1000, ఎవరు 1000 వాళ్ళు ఇచ్చేస్తారు. అది అదే వెహికల్ బుక్ చేసేస్తాం, వెళ్ళిపోతాం. ఎవరు భోజనాల ఖర్చు వాళ్ళది, ఎవరి కాఫీ ఖర్చు వాళ్ళది. కనీసం కంపెనీ ఉంటుంది కదా వెళ్ళడానికి, 10 మంది వెళ్ళేస్తాం, సరదాగా నడుస్తుంది. అలా పుష్కరాల్లో వెళ్ళాము, గోదావరి పుష్కరాల్లో అనుకుంటా, బస్సు మాట్లాడుకొని వెళ్ళాము, ఆర్టీసీ బస్సు. అంతమంది జనం ఉన్నారు, 30-40 మంది వచ్చారు. సో అలాగా ఆనందయాత్ర వెళ్ళడంలో రోజు వెళ్ళంగానే అప్పుడప్పుడు ఎడుతుంటాం, నెలకు ఒకసారో 2 సార్లు. ఆ కాలక్షేపంతో సరదాగా 10 మంది పరిచయం అవుతారు. ఈ పరిచయాల్లో కూడా ఆడమగ అందరం కలిసి పెడతాం కాబట్టి ఎవరికైనా నచ్చితే వాళ్ళని అబ్జర్వ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉందా, వాళ్ళ నడక ఎలా ఉంది, వాళ్ళ మాట ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. చేసుకునే ఉద్దేశం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఫ్రెండ్స్లో కలిసి ఉండొచ్చు కదా. అలాగే టూర్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ లివింగు, ఇవన్నీ. ఇంకా పాట్లక్క, అంటే ఒక్కళ్ళం ఇంట్లో తినాలంటే బోర్ కొడుతుంది. ఒకరోజు పాట్లక్ పెట్టుకుంటాం, ఎవరెవరు వస్తారో అందరూ తల ఐటమ్ తెస్తారు, ఇంట్లో కూర్చుంటాం, అందరం కూర్చొని భోజనం చేస్తాం. కాసేపు పంచాక్షరి ఆడుకుంటాం, కాసేపు ఇంకా ఏంటి తంబోలా ఆడుకుంటాం, ఏదో కబుర్లు చెప్పుకుంటాం, మిమిక్రీలు అవి ఇవి ఎవరికి ఏది ఉంటే అది ఆ కళా ప్రదర్శన అవుతుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన కళ ప్రదర్శించాలి 10 మందిలోని చాలా కోరుకుంటుంది. నేను గార్ధభస్వరంతో పాడినా నాకు పాటలు పాడడం చాలా ఇష్టం. కానీ నా పాట ఎవరు వింటారు? ఇంట్లో మనవరాలు కూడా వినరు. ఈ 10 మంది ఏంటంటే ఎంత గార్ధభస్వరంతో పాడినా అబ్బా చాలా బాగా పాడారండి అని చప్పట్లు కొడితే మనకు ఒక మానసికమైన ఆనందం. అలా ఎంకరేజ్ చేయడం అనమాట. అంచేత మనకు వచ్చిన విద్య ఏదైనా ఉంటే, పెయింటింగ్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వీణ లాంటిది కావచ్చు, వాళ్ళు ప్రదర్శిస్తారు. సాయంత్రం దాకా కూర్చుంటాం, టీలు తాగి ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయిపోతాం. అలాగా టూర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కమ్యూనిటీ లివింగ్ కానివ్వండి, పాటలకు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాల ద్వారా కొంత టైం పాస్ చేయగలుగుతాం, లోన్లీనెస్ తెలియకుండా. ఇంకొక లాభం ఏంటంటే ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా, ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చింది, 3 రోజులు 4 రోజులు ఉంటుంది, చూసేవాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు. అప్పుడు మన గ్రూప్లో పెట్టారనుకో, లేదా వాళ్ళ ఇంటి దగ్గరలో ఎవరైనా ఉంటే దోస్తులు అవుతారు కదా, ఫ్రెండ్ చేస్తారు. నాకు బోర్ కొడుతుంది, నాకు జ్వరంగా ఉంది, నాకు భయంగా ఉందంటే, ఆవిడ సింగిలే కదా, ఈవిడ బ్యాగ్ చదువుకు 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు. వాళ్ళ ఇంట్లో ఈ 2 రోజులు ఉండే కాస్త ఆవిడకి మందో మాకో తెచ్చి ఆవిడకి కాస్త కాఫీయో టీయో ఇవ్వచ్చు. కొంత సహాయం ఉంటుంది కదా. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నాకు ఈవిడ ఫోన్ చేస్తే వస్తుంది అనే ధైర్యం ఉంటుంది. ఈవిడికి ఆవిడ సాయం, ఆవిడకి ఈవిడ సాయం. ఒంటరి వాళ్ళకి ఏంటంటే మనిషికి మనిషి తోడు అనేది ప్రధానమైన అంశం. భార్యాభర్తలు కాదు, మనిషికి మనిషి తోడు. అది ఆడ కావాలా మగ కావాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. 2 ఆడాళ్ళు ఉండొచ్చు, 2 మగాళ్ళు ఉండొచ్చు, ఆడ మగ కలిసి కావాలంటే పెళ్ళో కంపానియన్షిప్లోనే ఉంటారు. అయితే ఆశ్చర్యంగా మీ మీడియా కానీ బాగా విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చేసింది దీనికి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి పెళ్లికి కంపానియన్షిప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఎంత స్నేహితులైనా కొద్దిసేపే ఉంటారు, కొద్ది రోజులే ఉంటారు. మనకు ఒక పెళ్లి కానీ, భార్యాభర్తలు కానీ లేదా కంపానియన్ కానీ అయితే 24 hours మనతో ఉంటారనే ఆశ కొద్దీ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. పబ్లిక్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, అదే ముందుకెళ్తోంది కూడా. అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ సంస్థ స్థాపించారు? 2010 అమ్మా, సుమారు 14 ఏళ్ళు. ఈ అక్టోబర్కి 14 ఏళ్ళు, 15 ఏళ్ళు అవుతుంది. రెండో వచ్చేసి మీ దాంట్లో పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని మేము విన్నాము. అసలు ఎలా అప్రోచ్ అవుతారు? ఎలాగా మేల్ అండ్ ఫీమేల్ మీరు ఎలా కలుపుతారంటే నార్మల్ గా మనకి పెళ్లి చూపులాగా ఏమైనా ఏర్పాటు చేస్తారా? కాదమ్మా, ఒక స్వయంవర వేదిక, పరిచయ వేదిక అంటాం దాన్ని. అంటే స్వయంవర వేదిక, ఒక డేట్. స్వయంవరం అంటే రాజులు రాణులు అంతే, ఆ రోజులు కాలంలో లాగా ఈ రోజుల్లో కూడా. అంటే ఇప్పుడు 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత మైనారిటీ తీరిన వాళ్ళకి ఎలా వాళ్ళ పెళ్లి చాయిస్ వాళ్ళకు ఉంటుందో, 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే చాయిస్ వాళ్ళకు ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే దే ఆర్ మెచ్యూర్డ్ పర్సన్స్. వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి తెలుసు, ఎటువంటి పార్ట్నర్ కావాలనేది వాళ్ళకి తెలుసు. సో నీకు వీడు బాగుంటాడు, వాడు బాగుంటాడు మనం ఎందుకు సజెస్ట్ చేయాలి?
వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, నచ్చితే చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 20వ తారీఖున మళ్ళీ పరిచయ వేదిక ఉంది మాది, కినారా గ్రాండ్ హోటల్ హబ్సిగూడలో. అక్కడ పరిచయ వేదిక ఏర్పాటు చేసినప్పుడు మా మెంబర్స్కి తెలియజేస్తాం. ఫోన్ చేసిన వాళ్ళందరికీ పలానా రోజున మీటింగ్ ఉంది అని చెప్తాం. ఆ మీటింగ్లో వాళ్ళకి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలి. పాస్పోర్ట్ ఆఫీస్ పర్పస్ కోసం అని. ఫోటోలు మేము ఎక్కడ కంప్యూటర్లో పెట్టాం, ఎవరికి చూపించాం. ఫోటో కేవలం మా ఆఫీస్ పర్పస్ కోసం. ఫోటోల్లో పెళ్ళిళ్ళు అంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోటో అడిగాను అనుకో, మంచి రింగుల చుట్టూతో ఆయన ఫోటో ఇస్తాడు. ఆయన 30-40 ఏళ్ల వయసులో అది. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు వచ్చి బట్టతల అయ్యి ఒకళ్ళ జుట్టున్న అంతా నెరిసి ఆయనే ఈయన అంటే అసలు నమ్మలేకుండా ఉంటాం. అంచేత ఫోటోలతో సంబంధం లేదు, డైరెక్ట్ ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా మనిషి ఎట్లా ఉన్నాడో చూసుకోండి మీటింగ్లో. అంచేత పాస్పోర్ట్ ఫోటో మా ఆఫీస్ పర్పస్ కోసమని, ఆధార్ జిరాక్స్. ఎందుకంటే ఏజ్ లిమిట్ ఎంత, నాకు 40 అంటది, ఆవిడ ముఖం చూస్తే 60 ఏళ్ళలా ఉంటుంది, నాకు అబ్బాయి 40 అంటుంది. అంచేత ఆధార్ కార్డ్ అనేది ఏజ్ ప్రూఫ్ కోసమని. మా స్పౌస్ డెత్ ఆర్ డైవర్స్, సింగిల్స్కి మాత్రమే ఈ అవకాశం. ఓ పెళ్ళాం ఉండగా ఏడుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటా, మళ్ళీ కంపానియన్తో ఉంటా అంటే అవకాశం లేదు. కాబట్టి సింగిల్ అనే ప్రూఫ్ కావాలి మాకు. సింగిల్ అనే ప్రూఫ్ ఎలాగంటే భర్త కానీ భార్య కానీ చనిపోతే డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తారు, విడిపోతే కోర్టు ద్వారా వచ్చిన విడాకులు తీసుకొస్తారు. చాలామంది మేము కోర్టు ద్వారా కాదండి, మేము లాయర్ దగ్గర రాసుకున్నామండి, మేము పెద్దల దగ్గర రాసుకున్నామండి, మేము స్టాంప్ పేపర్ మీద రాసుకున్నామని అంటారు. అవి చెల్లవు. ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన డైవర్స్ మాత్రమే సింగిల్ కింద లెక్క. అలాంటి ఈ 3 పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ సర్టిఫికేట్, ఈ 3 ఇచ్చిన వాళ్ళు అవన్నీ మా రిసెప్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు ఇవన్నీ చూసి ఇవన్నీ బాగుంటేనే ఓకే చేస్తారు వాళ్ళని. లేకుంటే లోపల రావడానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే. కొంతమంది అది మర్చిపోయానంటారు, కొంతమంది లేదంటారు, కొంతమంది ఇంకా వస్తుంది, నేను ఆల్రెడీ డైవర్స్కి అప్లై చేశాను, వస్తుంది వచ్చే నెలలో అంటారు. వచ్చే నెల వచ్చాకే రా, ఈరోజు తొందర ఎందుకు అంచేత పంపించేస్తాం. అలా ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారో వాళ్ళు మాత్రమే మెంబర్స్గా లోపలికి వస్తారు. ఈ లోపలికి పెళ్లి చేసుకోవాలనుకున్న స్త్రీలు, పెళ్లి చేసుకోవాలనుకున్న పురుషులు వస్తారు కదా. వచ్చిన వాళ్ళందరూ హాయిగా మీటింగ్కి వచ్చి పెళ్లికి వచ్చినట్టు మంచిగా తయారై బాగా ముస్తాబై కలకల్లాడుతూ వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అది ఒక పరిచయ వేదిక కార్యక్రమం. స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ క్యాస్టు, వాళ్ళ వయసు, వాళ్ళ రిక్వైర్మెంట్, ఎలాంటి పార్ట్నర్ కావాలి అనే ఈ 5 పాయింట్లు చెప్పాలి. ఊరు ఎందుకంటే ఇప్పుడు మొన్న మ్యాచ్ సెటిల్ అయింది. ఆయన వరంగల్ ముందు స్టేషన్ ఏదో ఉంది, దాని పేరు గుర్తు రావట్లేదు నాకు. దాని పక్క స్టేషనే, దగ్గర ఊళ్ళు. ఒకరు విజయవాడ, ఒకళ్ళు గుంటూరు. వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న దగ్గర ఊళ్ళు అయితే వస్తూ పోతూ ఉంటాం కదా అనే ఉద్దేశంలో దగ్గర ఊరికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంచేత ఊరు, ఆయన పేరు, ఆయన వయసు, ఊరు పేరు వయసు, ఆయన క్యాస్ట్తో మాకు సంబంధం లేదు అసలు. మేము క్యాస్ట్ కాలం పెట్టలేదు కూడా అప్లికేషన్. అయితే చాలామంది క్యాస్ట్ అడుగుతారు. ముఖ్యంగా ఈ ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత వచ్చిన సమస్య ఏంటంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణయే కావాలి. తెలంగాణ రెడ్డిస్ అనుకో, నాకు తెలంగాణ రెడ్డియే కావాలి, ఆంధ్ర రెడ్డి వద్దు. ఎందుకు వద్దయ్యా, ఇది వరకు విడిపోయిన క్రితం 2 ఒకటే కదా అంటే, లేదండి వాళ్ళ కల్చర్ వేరు, మా కల్చర్ వేరు, నాకు తెలంగాణ రెడ్డియే కావాలి అనేవాళ్ళు ఉంటారు. అంచేత అప్పుడు క్యాస్ట్ కాలం అనేది ఒకటి పెట్టాం. ఊరు పేరు, క్యాస్టు, ఆయన వయస్సు, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఉద్యోగం చేసే భార్య కావాలా, రిటైర్ అయిన ఆమె కావాలా, అసలు చదువుతో సంబంధం లేదా, కొంతమంది పిల్లలు లేనివాడు కావాలని అడుగుతారు. ఎందుకంటే ఈయనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె పిల్లలు ఉంటే ఈయన పిల్లల్ని చూసుకోదేమో అని. బాదరమంది లేకుండా కొంతమంది పిల్లలు ఉన్నా సెటిల్ అయిపోయి ఉండాలండి, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదంటే ఆ బాధ్యతలు నేను పడలేను, పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయిన పిల్లలు ఉన్నవాడు కావాలి, లేదా అసలు పిల్లలు లేనివాడు కావాలి అని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చెప్తారు. ఈ 5 పాయింట్లు చెప్పినప్పుడు వాళ్ళకి టోకెన్స్ ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ టోకెన్ నెంబర్ నోట్ చేసుకుంటారు. ఇప్పుడు అందులో సపోజ్ ఒక ఆయన నచ్చాడు, ఈయన 74 టోకెన్ నెంబర్, ఇంకొక ఆయన 52 టోకెన్ నెంబర్, అలా 4-5 నచ్చిన వాళ్ళ పేర్లు రాసుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. అంటే ఇవి అయిపోయాక ఎవరితో అయితే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళ పేర్లు మాకు తీసుకొచ్చిపోవచ్చు, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ మాట్లాడడానికి మొహమాట పడతారు కాబట్టి ఈయన టోకెన్ నెంబర్లు 72, 54 నేను వేసుకున్నానండి, ఈ వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ టోకెన్ నెంబర్ 54, 72 ఏదో ఆ లేడీస్ని పిలుస్తాం, అమ్మ మీతో ఆయన మాట్లాడాలనుకుంటున్నారు, మీ ఇద్దరు మాట్లాడుకోండి అని. వాళ్ళకి పర్సనల్గా మాట్లాడుకోవడానికి వేరే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 10 మందిలో అన్నీ మాట్లాడుకోలేరు కదా. వాళ్ళ పర్సనల్ విషయాలు అన్నా నోరు విప్పి మనసు విప్పి మాట్లాడుకోవాలంటే కొంత ప్రైవసీ ఉండాలి. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. అక్కడ చిట్టా విప్పుకుంటారు, నీకు ఎంత ఆస్తుంది, నువ్వు నాకేమి ఇస్తావు, లేదా నీకు పిల్లలు ఉన్నారా, నాకు పిల్లలు లేని వాళ్ళు కావాలి, మీదే ఊరు, నేను ఆ ఊరు రాను, నువ్వే మా ఊరు రావాలి. ఎవరు ఏం మాట్లాడుకున్నా అది వాళ్ళ ఇష్టం.
పెళ్లి చేసుకోవడమా కంపానియన్షిప్లో ఉండడమా అనేది కూడా వాళ్ళ ఇష్టం. కొంతమంది పెళ్ళే చేసుకుంటామంటారు, కొంతమంది నాకు పెళ్ళొద్దు, ఈ జంజాటాలు ఈ బాదరబందీలొద్దు, నేను కంపానియన్షిప్లో ఉంటానంటారు. అవన్నీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. చేసుకోవాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇవాళే మేము నిర్ణయం చేసుకోలేము, మాకు ఇద్దరికీ నచ్చింది, కానీ ఒక్కసారి మా పిల్లలతో కూడా సంప్రదించి అప్పుడు మేము ఫైనల్ చేసుకుంటామని చెప్తారు. ఇక్కడ మాట్లాడుకుంటారు. మేము ఎవ్వరి ఫోన్ నెంబర్లు ఇవ్వము, ముఖ్యంగా ఆడవాళ్ళ నెంబర్లు మగవాళ్ళకి అస్సలు ఇవ్వము. ఎందుకంటే నీకు ఇష్టమైతే నువ్వు షేర్ చేసుకో, మాకు సంబంధం లేదు. ఆయన నీకు భయం అయితే షేర్ చేసుకోకు. నువ్వు ఆయనతో మాట్లాడాలనుకుంటే మాఫీ దగ్గర రండి, ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోండి, లేదా బయట ఎక్కడో కలిసి మాట్లాడుకోండి. నీకు ఇవ్వడం ఇష్టమైతేనే ఇవ్వు. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటారు. కొంతమంది పిల్లలు వస్తారు వీళ్ళ ఇంటికి, వచ్చి చూసుకుంటారు, లేదా వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్తారు. మిగతాదంతా వాళ్ళ ఇష్టం. లేదా 10 రోజులు మాట్లాడుకుంటారు, 15 రోజులు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ చేసుకుంటారు. పిల్లలు మాట్లాడుకొని ఓకే అనుకుంటే అప్పుడు చాలామంది వచ్చి చెప్తారు, చాలామంది వచ్చి చెప్పరు కూడా. మా పెళ్లి సెటిల్ అయిపోయింది కదా, ఇంకా రాజేసేపుతో మాకేంటి పని అని అసలు ఇన్ఫామ్ కూడా చేయరు కొంతమంది పాప మర్యాదగా మేము ఇద్దరం మాట్లాడుకున్నామండి, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామండి అని పెళ్లి చేసుకుంటారు. మా అప్లికేషన్లో నేను అడిగేది కానీ అప్లికేషన్లో ఉన్నది కానీ ఏంటంటే, మీకు పెళ్లి సెటిల్ అయితే మాకు వచ్చి చెప్పండి, మీ దంపతులు వచ్చి చెప్పండి, మేము సంతోషిస్తాం, మాకేం డబ్బులు ఇవ్వక్కర్లా. మ్యాట్రిమోనీలా పెళ్ళి అయితే 10,000 ఇవ్వాలని ₹1 కూడా ఇవ్వక్కర్లా. మీరు వచ్చి చెప్తే చాలు, ఏ కష్టమైతే దేనికోసమైతే ఈ తాపత్రయం పడుతున్నామో మన వల్ల ఒక జంట సెటిల్ అయింది అని అనుకుంటాం. సంతోషం కదా, మాకు అదే సంతోషం. మీటింగ్కి వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్, ఓహో వీళ్ళకి పెళ్ళి అయింది, రేపు పొద్దున మనకు కూడా అవుతుంది ఇలాగే అని కొంత ఆశ ఉంటుంది. అంచేత తెలియజేయండి అంటాం. కొంతమంది తెలియజేస్తారు, కొంతమంది తెలియజేయరు, అది వాళ్ళ ఇష్టం. కొత్తలో అయితే నాకు చాలా కోపం వచ్చేది, ఎందుకు చెప్పలేదని. ఈ తర్వాత జనాలు అలాగే అయిపోయిన తర్వాత వదిలేసాం అంతే. ఆ రకంగా కొంతమంది వచ్చి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది కంపానియన్షిప్లో ఉంటారు. ఏదైనా అది వాళ్ళ ఇష్టమే. రేపు పొద్దున పడలేదు అని కంపానియన్షిప్లో నాకు ఫోన్ చేశారనుకో, ఆయన అది అలా అంటున్నాడు, ఈవిడ ఇలా అంటోందని, నాకు బాధ్యత లేదు. నాకు పరిచయ వేదిక మాత్రమే బాధ్యత. అందులో స్వయంవరంలో నీకు ఇష్టమై నువ్వు వరమాలు వేసుకున్నావు, బాగుండపోయినా మీరు సర్దుకోవాల్సింది. అది నాకు సంబంధమే లేదు అసలు. పడితే ఉండండి, లేదంటే విడిపోండి, అది మీ ఇష్టం. మరి ఇదంతా కండక్ట్ చేయడానికి కానీ సర్టెన్ అమౌంట్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. లైక్ ఇది మరి అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏమైనా తప్పనిసరిగా ఉదయం అది 9:30కి మొదలు పెడతాం రిసెప్షన్. 11:30 నుంచి మీటింగ్ మొదలవుతుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. వీళ్ళ భోజనాలు ఖర్చులు కావాలి కదా, హాల్ బుకింగ్ కావాలి కదా. మేము ఇంకా ఇద్దరు వీళ్ళని హెయిర్ చేసుకుంటాం, వీళ్ళెవరు బౌన్సర్లను ఇద్దరిని తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు మూగిపోతుంటారు, మీద పడిపోతుంటారు, వీళ్ళని కంట్రోల్ చేయలేం. లేనివాడు డాక్యుమెంట్లు లేనివాడు వెళ్ళడు, దెబ్బలాడుతూ ఉంటాడు. వీళ్ళు కొంతమంది డాక్యుమెంట్లు లేని వాళ్ళు కింద కూర్చుంటుంటారు. పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే కింద కూర్చుంటారు, వెయిట్ చేస్తుంటారు అవకాశం వచ్చినప్పుడు దొరడానికి. ఇందులో దుర్మార్గం ఏంటంటే, ఇందులో చూసేసి మనకేమీ నచ్చలేదన్న వాడు బాత్రూమ్కి వెళ్తున్నాను కిందకి వెళ్ళిపోయి వాడికి టోకెన్ ఇచ్చేసి, మరే నాకేం నచ్చలేదురా, నీకేమైనా నచ్చితే చూసుకొని టోకెన్ వీడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వాడు టోకెన్ తీసుకొని పైకి వస్తాడు. టోకెన్ చూపించే లోపలికి వస్తాడు. వాడు ముఖం మనకి గుర్తుండదు కదా, టోకెన్ చూపిస్తాడు, మన మెంబర్ అయిన లోపల తీసుకొస్తాం. వాడు ఇక్కడికి వచ్చి చక్కగా మాట్లాడుకుంటాడు. వాడికి డాక్యుమెంట్లే లేవు మన దగ్గర. రేపు పొద్దున్న ఏదైనా తేడా వస్తే ఎవరు బాధ్యులు? వాడు మా మెంబర్ కాదు కదా. కొంతమంది ఇళ్ళకెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తారు. లేడీస్ గుర్తొచ్చి, ఎవరు నువ్వు తోడునడా మెంబర్ కాదే, నేను ఈ నెంబర్ నా నెంబర్ ఎవరికి ఇవ్వలేదు, నేను నీకు ఎలా వచ్చిందని అడిగితే మా ఫ్రెండ్ ఇచ్చాడండి అని చెప్తాడు. అంటే వీళ్ళ చేసే తప్పు పని ఏంటంటే, వీడు మాట్లాడుకొని ఇష్టమైతే చేసుకో, కష్టమైతే మానేయి. అది ఇంకొకరికి షేర్ చేయడం అన్యాయం కదా. ఆవిడ ముఖం తెలియని వాడిని నమ్మి పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున మోసపోతుంది కదా, అది వాడికి అనవసరం. ఇలాంటి మోసాలు చాలా ఉంటాయి, ఇప్పటికీ ఎదిరిస్తూనే ఉన్నాం. అమ్మ ఇది తోడు నీడ అనేది కాదు. బహుశా నేను అనుకుంటాను, నా జీవితమే ఒక ముళ్ళబాటు లాంటిది. నా పర్సనల్ లైఫ్ కానీ నా ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఏదైనా సరే, ఇలాంటి సమస్యలు నా పర్సనల్ లైఫ్లోనూ ఫేస్ చేస్తూ వచ్చాను, ఈ లైఫ్లో ఫేస్ చేస్తూ వస్తున్నా. అది ముళ్ళబాటలా పెడుతూనే ఉంది, ముళ్ళు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఒక్కొక్కటే తొలగించుకుంటూ దారి చేసుకుంటూ వెళ్తున్నాం, గుచ్చుకుంటూనే ఉన్నాయి, దారి చేసుకుంటూ వెళ్తున్నాం. అంతే. ఈ రకంగానే ఈ 15 సంవత్సరాల ప్రయాణము సాగింది. ఇక ముందు కూడా ఇలాగే సాగుతుంది. కొన్ని మ్యాట్రిమోనియల్స్ వాళ్ళు వచ్చేస్తారు లోపలికి. వాళ్ళ బాధ ఏంటంటే, ఈ 50 ఏళ్ళ ఆడాళ్ళు నా మీద నమ్మకంతో, ఈ 70 ఏళ్ల వయసులో ఈవిడ మమ్మల్ని మోసం చేయదు, ఈ ఫోటోలు ఎవరికి ఇవ్వదు అనే నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అందులో పెడతారు కదా, ఇది కంప్యూటర్లో పెట్టేస్తారు. ఈ ఫోటోలు చాలామందికి వెళ్ళిపోతాయి కదా. 50 ఏళ్ల వయసులో అమ్మమ్మ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాక అది కంప్యూటర్లో పెడితే ఎవరో చూసి, ఒరే మేమో పెళ్లి చేసుకుందిరా అంటే వీళ్ళు అభిమానపడతారు కదా. అంచేత మేము వాళ్ళ పర్సనల్ విషయాలు ఏది కూడా సీక్రెట్గానే ఉంచుతాం.
ఆ నమ్మకంతో మా దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గరికి రావటం లేదని వీళ్ళు వచ్చి వాళ్ళ నెంబర్లు వేసేసుకుని వెళ్ళి ఫోన్లు చేస్తుంటారు. మగాడికి పెళ్ళి అవుతుందంటే ఆశ కదా, వాళ్ళు వీళ్ళ నెంబర్ వేసుకుంటే డబ్బులు కడతానని అంటాడు, 6,000 10,000 కడతారు. అలా కట్టిన వాళ్ళ వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉంటారు 50 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళవి 40 ఏళ్ళ వాళ్ళవి చూపిస్తారు. అందుకని ఇక్కడికి వచ్చాక మళ్ళీ మాకు చెప్తూ ఉంటారు, ఇలాగా వాళ్ళు ఒక 10,000 కట్టమంటే కట్టామండి, మోసపోయామండి, మాకు 30-40 ఏళ్ళ వాళ్ళవే చూపించారు, అడిగినప్పుడు 50-60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారండి అని చెప్పారు, ఏదేదో చెప్తారు మ్యాట్రిమోనియల్. నేననేది ఏంటంటే మీరు నిజాయితీగా చేసుకోండి. నేను నిజాయితీగా పబ్లిసిటీ ఇచ్చుకున్నాను, ప్రెస్ మీట్ పెట్టుకున్నాను, వచ్చిన వాళ్ళు వస్తున్నారు. 5గురితో మొదలెట్టింది, ఈరోజు 70 మంది ఆడవాళ్ళు వస్తున్నారంటే 15 సంవత్సరాలు పెట్టింది ఆడవాళ్ళు బయటికి రావడానికి ఈ కార్యక్రమానికి ధైర్యంగా. అలాగే మీరు కూడా స్టార్ట్ చేసుకోండి, వస్తుంది. అలా కాకుండా గౌబా ఇక్కడి నుంచి 4 నెంబర్లు వేసేసుకుని వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి ఈ వెన్నుపోటు పడిచి ఇందులోంచి తీసుకెళ్లాలని ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ రెడీమేడ్గా దొరుకుతున్నారు కదా, ఓ 70 మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఓ 25 నెంబర్లు వేసుకుంటే అందులో 10 మంది అయినా దొరుకుతారు కదా మనకి అని తప్పు ఆలోచన ఎందుకు? ఆ తప్పు నేను ఎందుకు చేయటంలా? నేను నిజాయితీగా పెట్టుకున్నాను, ఎన్జిఓ నడుపుకుంటున్నాను. మీరు కూడా అలా నిజాయితీగా పెట్టుకున్నారు. మీకు కమర్షియల్ మ్యాట్రిమోనియల్ ఉన్నాయి కదా, నడుపుకోండి. నడుపుకోరు. ఒక ఆమె లహరి, వాళ్ళది కూడా తోడున్నాడు మ్యాట్రిమోనియల్ వాళ్ళది. ఎవరో ఫోన్ చేశారు ఆవిడకి, రాజేశ్వరి తోడున్నాడన్న ఈ మధ్య, ఇది వరకు తోడున్నాడు అంటే మాదే అని కొన్నాళ్ళు డబ్బులు కట్టి మోసాలు చేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత జనాలు కూడా తెలివి మీరు రాజేశ్వరి తోడున్నాడనా అని అడుగుతున్నారు వాళ్ళు. నేను కూడా ఆమెకి కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను గట్టి కోపడ్డాను. ఆ తర్వాత రాజేశ్వరి తోడున్నాడ కాదు అని నేనే రాజేశ్వరి అని చెప్పేది ఇదివరకు, ఇప్పుడు చెప్పట్లా. చెప్పకుండా ఏం చేసిందంటే రాజేశ్వరి తోడున్నాడ చాలా ఫ్రాడ్ అండి, అది మూసేశారు, అది పనిచేయటం లేదు అని చెప్పింది ఆవిడ. అది ఫ్రాడ్, మూసేశారు, పనిచేయటం లేదు. అది ఫ్రాడ్ అని ఒక్కసారి నేను మీ ముఖంగా చెప్తున్నా, ప్రూవ్ చేయమనండి, ఒక్క విషయంలో ప్రూవ్ చేయమనండి. అది ఫ్రాడ్ అయితే ఇంతమంది జనం ఎలా వస్తారు? కమర్షియల్ వాళ్ళది కూడా తోడున్నాడు ఆ పేరే. ఈ జనాలు వాళ్ళకి రావటం లేదు, ఈ జనాలందరూ వాళ్ళకి వస్తే మరి లాభమే కదా, ఆ లాభం పోయింది కదా. ఈ లాభం పోయింది, 25 ఏళ్ళ వాళ్ళకి 40 ఏళ్ళ వాళ్ళకి మీరు చేసుకుంటున్నారు కదా. నేనేం లాభం సంపాదించట్లేదు కదా, నేను ఎన్జిఓగా పెట్టుకున్నాను కదా. మీరు కూడా పెట్టుకోండి, మీరు లాభం సంపాదించుకుంటే 25,000 ఫీజు పెట్టుకోండి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చేయండి. అంతేగాని ఆవిడ ఫ్రాడ్ అని ఎందుకు అనాలి? వాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి, నాకు తెలియలేదండి వాళ్ళు ఫ్రాడ్ అని చెప్తే నేను వాళ్ళకి డబ్బులు కట్టానండి, రాజేశ్వరి మూసేశారు, ఫ్రాడ్ అని చెప్పారండి, ఇది ఉందని మా ఫ్రెండ్ చెప్తే ఇప్పుడు నేను నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేశాను. అసలు మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు, ఒకవేళ ఎవరికైనా ఆసక్తి వచ్చి? దానికి అమ్మ మీ మీడియా చేసే సహాయమే. ఇవాళ మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు, దీని బహుశా స్క్రోలింగ్ లో నా నెంబర్ పెడతారు. మీరు మీ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు నా నెంబర్ నోట్ చేసుకుని నా నెంబర్కి ఫోన్ చేస్తారు. మీ ప్రోగ్రామ్ చూసామండి మ్యాక్స్ టీవీలో, మాకు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అడుగుతారు. అడిగినప్పుడు ఇక వివరాలు ఎలా చెప్తాం. అక్టోబర్ 20వ తారీఖు మీటింగ్ ఉంది, మీటింగ్కి మీరు రండి, ఈ డాక్యుమెంట్లు తీసుకుని రావాలి, 9:30 కల్లా అక్కడ ఉండాలని చెప్తాం. ఆ ప్రకారం వాళ్ళు వస్తారు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ. ఇలా వచ్చిన వాడు పక్కవాడికి ఎవరికో చెప్తాడు, ఒరే నేను వెళ్ళొచ్చాను రా. అలా పెళ్ళైన వాడు కొంతమంది చెప్తారు, నాకు మ్యారేజ్ అయింది ఇందులోనే, నువ్వు కూడా ట్రై చేసి చూడని వాళ్ళ బంధువులకో వాళ్ళ ఫ్రెండ్స్కో చెప్తారు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, మీ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ తప్ప నాకు వేరే పబ్లిసిటీ లేదు. నేను ఎప్పుడు పేపర్ ప్రకటనలో ఇవ్వలేదు. అసలు ఎన్ని మంత్స్కి ఒకసారి మీరు ఇలా? 2 నెలలకు ఒకసారి. 2 నెలల గ్యాప్ కూడా, ఎందుకంటే మగవాళ్ళు చాలా మంది వస్తారు, 200 మంది మగవాళ్ళు వస్తే 70 మంది ఆడవాళ్ళు వస్తారు. అంటే ఆడవాళ్ళ పర్సంటేజ్ ఇప్పటికీ సోషల్ స్టిగ్మా ఉంది. ఈ సొసైటీ ఏమంటుంది అనే భయం, పిల్లలు ఏమంటారనే భయం, ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా పిల్లలు వద్దు అన్న తర్వాత చేసుకోవడానికి భయం, పాపం చేస్తున్నామనే భయం. ఈ అన్ని భయాలతోటి ఆడవాళ్ళు రావడం చాలా తక్కువ. దాదాపు ఒక 200-300 మంది ఫోన్ చేస్తారమ్మా నాకు. అంటే రావాలనుకొని ఫోన్ చేస్తారు కానీ చిట్ట చివరికి డేటు వెన్యూ తీసాక బయలుదేరే టైంకి వాళ్ళకి భయం వేస్తుంది, లేదా బయలుదేరే టైంకి పిల్లలు తిడతారు, ఎవరు ముసుగుని ఇంట్లో కూర్చో, ఈ వయసులో 60 ఏళ్ళ వయసులో నీకు పెళ్ళి అవసరమా అని. 60 ఏళ్ళ వయసులో పెళ్ళి అవసరమా అన్న వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది? 25 ఏళ్ళ వయసుకి 60 ఏళ్ళ వయసుకి పెళ్ళికి తేడా ఏంటి చెప్పండి? 25 ఏళ్ళ వయసులో మీరు పిల్లల్ని కంటారు, 60 ఏళ్ళ వయసులో పిల్లల్ని కంటారు. పిల్లల కన్నా ఒక్కదానికోసమే కాదు పెళ్ళి, అది కేవలం సంసారం చేయడానికి మాత్రమే కాదు, ఇద్దరు మనుషులు కలిసి స్నేహితుల్లా జీవితాంతం కలిసి జీవించడానికి ఒకళ్ళకొకళ్ళు తోడుగా. అది ఆ మెయిన్ పాయింట్ మర్చిపోతారు. ఈ వయసులో పెళ్ళి ఎందుకు, ఈ వయసులో పెళ్ళికి వయసు ఏంటమ్మా? లోవర్ లిమిట్ ఉంది, 18 ఏళ్ళు లోపల పెళ్లి చేసుకోకూడదని, అప్పర్ లిమిట్ లేదు కదా. ఇంకోటి ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి తోడు అవసరం చాలా ఉంటుంది. 25 ఏళ్ళ వయసులో సింగిల్గా బతకచ్చు. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు ఇష్టపట్టాల,
సింగిల్గా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ సినిమాలు షికార్లు ముఖ్యంగా వాట్సాప్లు కంప్యూటర్లతో కాలక్షేపం అయిపోతుంది. కానీ మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్లు ఈ వాట్సాప్లతోటి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు మీకు మనిషి అవసరం వస్తుంది. అప్పుడు మనిషి అవసరం వస్తే మీకు కొత్తగా మనిషి దొరకాలి కదా. అదే 25 ఏళ్ల వయసు 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని ఆమెతో ఒక 25 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్యన. ఆ ఎమోషనల్ రిలేషన్తో ఒకరికొకరు కావాలని కోరుకుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా మనిషి తోడు అవసరం కూడా పెరుగుతుంది. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేని పరిస్థితికి వస్తారు. చాలా చోట్ల చూస్తుంటాం, మీరు కూడా వినే ఉంటారు. 90 ఏళ్ల వయసులో భార్య కానీ భర్త కానీ ఒకరు చచ్చిపోతే ఏడాది తిరగకుండా రెండో వాళ్ళు చచ్చిపోతారు తెలుసా? చాలాసార్లు వింటుంటాం. అది ఎందుకని అంటే వాళ్ళకి కనబడని మానసికమైన దిగులు, ఆ పార్ట్నర్ని పోగొట్టుకున్న దిగులు, ఆ ఒంటరితనం వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు. కానీ మనసులో బెంగ పెట్టుకొని మంచం బట్టి మరణిస్తారు. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ తోడు అవసరం అనేది చాలా ఉంది. అది నా స్వానుభవం కూడా. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చాయి. మనిషి లేకపోతే నేను ఉండలేను. 35 ఏళ్ళు 33 ఏళ్ళు ఒంటరిగా బతికిందాన్ని ఈ రోజున ఒక మనిషి తోడు లేకుండా నేను ఉండలేకపోతున్నానంటే మరి ఎందుకు ఉండలేకపోతున్నానంటే వయసుతో పాటు వచ్చేటువంటి మార్పు. మీకు మళ్ళీ పెళ్ళయిందా మ్యామ్? సరే అడగచ్చు లేదు తెలియదు, బట్ అంటే ఇప్పుడు ఉండలేను అని అన్నారు కదా, ఒక చిన్న ఉండలేను తోడు ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాను. అదే లేకపోతే ఉండలేను కదా. నేను కూడా ఎవరైనా అంతే. 50 మ్యాక్సిమం 50 అమ్మా 50 వరకు బతకగలుగుతారు. 50 దాటిన కొద్దీ తోడు అవసరం పెరుగుతూ వస్తుంది వయసుతో పాటు. 50 నుంచి 60, 60 నుంచి 70, 70 వచ్చేటప్పటికి ఇంకా తోడు లేని వాళ్ళు ఉండలేని పరిస్థితికి వస్తారు. ఒక మనిషి నాకు చాలామంది అదే చెప్తుంటారు, ఒక మనిషి నాకు పడుకోవాలంటే భయం వేస్తుంది. నాకు రాత్రిపూట ఏదైనా అయితే బాత్రూంలో పడిపోతే, నాకు ఏదైనా అయితే నాకు గుండె ఆగిపోతే ఎవరు వస్తారు, ఎవరు చూసుకుంటారు? చాలా చాలా అవసరం. 70 దాటిన దగ్గర నుంచి అసలు మనిషి తోడు లేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. అందుకే 80కి 90కి పార్ట్నర్ చనిపోతే బెంగ పెట్టుకుని వాళ్ళు కూడా చచ్చిపోతారు. అండ్ రెండో వచ్చేసి మనం ప్రేమలో గురించి మాట్లాడుకుంటే 16 ఇయర్స్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ అబౌట్ 25 ఇయర్స్ ఈ ఏజ్ వరకు కూడా ఒక లవ్ అనే అట్రాక్షన్ చూపిస్తూ మనం చూస్తుంటాం. మరి 50+ లో కూడా ఈ లవ్ అనేది కనిపిస్తుంది అంటారా? అమ్మా నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. నాగేశ్వరరావు విజయలక్ష్మి అని స్టార్టింగ్లో ఉండేవారు. ఆమెకి 59 ఏళ్ళు. ఆమె క్రిస్టియన్, ఆయన పేరు నాగేశ్వరరావు, హిందూ ఆయన. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వినాయకుడి గుడికి వెళ్ళి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వినాయకుడి గుడికి వెళ్ళి ఆమెకు పిల్లలు ఉన్నారు, 2 కొడుకు కూతురు ఉన్నారు. కానీ పెళ్లి చేసుకుంటా నీ వయసులో గడ్డాలు 25 ఏళ్ల కొడుకు చెప్పలేకపోయింది ఆమె. చెప్పకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, జత బ్యాగ్లో బట్టలు సర్దుకొని వచ్చేసింది ఈయన దగ్గరికి. ఇచ్చేసి పెళ్లి చేసేసుకున్నారు గుళ్ళో. మా మెంబర్లు ఎవరో వాళ్ళకి పెళ్లికి గుడికి వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఆ బ్యాగ్ గుచ్చుకుని ఆవిడ ఆయన ఇంటికి వెళ్ళిపోయింది కూడా. ఈ వార్త ఎవరో కొడుకు చెవిని వేశారు, మీ అమ్మ పెళ్లి చేసుకుంది అని. 25 ఏళ్ల కొడుకు, మరి వాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మా అమ్మ నాకు మగాడు అవసరమైందా అని వాడి కోపం వచ్చి మొత్తం మీద అడ్రస్ కనుక్కొని ఎలాగో పటపట ఈయన ఇంటికి వచ్చేసాడు, నాగేశ్వరరావు గారి ఇంటికి. వచ్చేసి మా అమ్మని తీసుకెళ్ళిపోతా అన్నాడు. అడ్డొచ్చిన ఆయన 2 పీకాడు. ఆయనకి దెబ్బలు తగిలాయి, చేతి వాచి విరిగి కింద పడిపోయింది. వాళ్ళ అమ్మ చేపట్టుకుని సినిమాల్లో లాగా బరాబరా ఇంటికి లాక్కెళ్ళి గదిలో పెట్టి తాళం వేస్తాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. ఇంకా ఈయన పరిగెత్తు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రేమ అంటే చెప్తున్నా పిచ్చిదండి అది, దానికి అన్నం తినడం కూడా రాదండి, అది తిందో లేదో. 58 ఏళ్ళు నువ్వు లేకుండా బతికింది, తినే బతికింది కదా. ఇప్పుడు ఒక్కరోజు 24 అవర్స్ అవ్వలేదు, ఇంకా ఒక్క రాత్రి గడిచింది. మొన్నటి పొద్దున అబ్బాయి ఇచ్చాడు, 24 అవర్స్కే నేను లేదే అది బతకలేదని. ఇంకా ఆవిడ ఫోన్ చేసి నేను లేదే వాడు భోజనం కూడా చేయడండి, తిన్నాడో లేదో మేడం మీరు కాస్త కనుక్కోండి అని ఆవిడ. ఏమిటో ఈ విచిత్రమైన ప్రేమ అనాలా, దాన్ని ఏమనాలి? అంతకంటే కూడా నేను తిట్టాను కూడా. నువ్వు లేకుండా ఆయనకి 65 ఏళ్ళు, నువ్వు లేకుండా 65 ఏళ్ళు బతికాడు, నువ్వు లేకపోతే బతకలేడా తినలేడా అంటే, కాదు మేడం ఆయన సంగతి మీకు తెలియదు, ఈవిడికి బాగా తెలిసినట్టు నాకు తెలియనట్టు, ఆయన సంగతి మీకు తెలియదండి. సరే మొత్తం మీద ఈయన వచ్చేసి ఏమైనా సరే నా పెళ్ళాన్ని నాకు కావాలి, నా పెళ్ళాన్ని నాకు పంపించండి అన్నాడు. ఏం చేయాలి? వెళ్ళి పిల్లలతో మాట్లాడాలి. నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు అన్న మెసేజ్ కనుక సొసైటీలోకి వెడితే పిల్లల్ని కాదని పెళ్లి చేసుకుంటే అంతే అవుతుంది అని ముందుకు వస్తున్న ఆడవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ భయం కదా ఇది, ఏమో పిల్లలు కాదంటే మనం ఏం చేస్తాం అనుకుంటారు. కాబట్టి ఇది ధైర్యంగా నేను ముందుకెళ్ళి ఈ సమస్యని సాల్వ్ చేయకపోతే మెసేజ్ నెగిటివ్గా పెడుతుంది అని ధైర్యంగా వెళ్ళాలనుకున్నాను. సరే అంచేత సొసైటీకి నెగిటివ్గా వెళ్ళకూడదు కాబట్టి మనం ప్రయత్నం చేయాలని అనుకున్నప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నీకు బెయిల్ కూడా దొరకదు, నువ్వు వెళ్ళకు, నీ పెళ్లితో సంబంధం లేదు. నిజమే కదా, నాకు పెళ్లితో సంబంధం లేదు, వాళ్ళకి ఇష్టపడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని నాకు సలహా ఇచ్చారు.
కానీ ధైర్యం చేసి వెళ్ళాలనుకున్నా. అంటే ఏదో ఒకటి మనం ప్రయత్నం అయితే చేయాలి అవును అని ధైర్యం చేసి వెళ్ళిపోయాను. 25 ఏళ్ళు వచ్చిన కొడుకు, 22 ఏళ్ల కూతురు ఉన్నారు ఇంట్లో. ఆవిడ ఇంట్లో పెట్టారు, తాళం పెట్టారు. సరే నేను వెళ్ళి ఐఎమ్ సోన్స్ అని పరిచయం చేసుకున్నాను. ఆ అబ్బాయి మర్యాదగా రమ్మన్నాడు, కూర్చోబెట్టాడు. ఆ అబ్బాయి అడిగింది ఏంటంటే, మా అమ్మకి నేను అన్నీ చూస్తున్నాను, ఆమెకి ఏమేమి కావాలో అన్ని అవసరాలు నేను తీరుస్తున్నప్పుడు ఆమెకి ఈ వయసులో పెళ్ళి అవసరమా? మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అసలు? మేము ఎక్కడో ఉన్నామో, మీరు ఎక్కడో తార్నాకాలో ఉన్నారు, అంత దూరం వచ్చి మీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆవిడకి అని అడిగాడు. అడిగితే నేనన్నాను, బాబు నీకు 25 years వచ్చా, ఇంకా పెళ్ళవలా, మీ అమ్మ కూడా నీకు వండి పెడుతుంది, నీ మంచి చెడ్డ అన్నీ చూసుకుంటుంది, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటావా జీవితాంతం? నీకు ఒక తోడు అవసరం అనిపిస్తుంది, నీ వయసు తోడు. నీ వయసు తోడు నీకు అవసరం. ఎన్ని ఫుడ్ షెల్టర్ ఎన్ని ఇచ్చినా మీ అమ్మ, నీకు ఇంకొక ఆడది కావాలని ఎందుకు అనిపిస్తోంది? అలాగే ఆవిడకే అనిపిస్తుంది. నీకు 25 ఏళ్ళు రావచ్చు, ఆమెకి 60 ఏళ్ళు రావచ్చు. మనిషికి ఆమె వయసు మనుషులు తోడు అవసరం. నువ్వు ఎంత ఫుడ్ పెట్టినా, ఎంత బాగా చూసుకున్నా సరే, ఎన్నాళ్ళు చూసుకుంటావు? నీ పెళ్ళయ్యేదాకా. నీ పెళ్ళయ్యాక సపోజ్ నీకు భార్యకు ఆమెకు పడలేదనుకో, తల్లిని వేరే పెట్టాలి, తప్పదు కదా. అప్పుడు ఆమె ఒంటరిదే అవుతుంది కదా. ఒకవేళ ఇంట్లోనే పెట్టుకున్నావు అనుకో, మీ భార్యాభర్తలు ఇద్దరు తలుపేసుకు పడుకుంటే ఆమెకి నిద్ర పట్టకపోతే ఏ తలుపు కొట్టి, ఒరే అబ్బాయి నాకు నిద్ర పట్టట్లేరా అని అడుగుతుంది. ఆమె కూడా ఒక తోడుంటే ఆ తోడుతో ఆమె ఉంటుంది కదా. రెండోది, మీ దగ్గరికే ఎందుకు వచ్చిందని అడుగుతున్నావు కదా. ఇప్పుడు నీకు ఒక అనారోగ్యం వస్తే మనం ఆ డాక్టర్ ఎక్కడుంటే అంత దూరం అక్కడికే పెడతాం. మనకి ఏ డాక్టర్ అయితే అవసరమో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. పక్కింట్లో డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, పిల్లల డాక్టర్ ఉంటే పిల్లల డాక్టర్కి వెళ్ళాం కదా. అలాగే ఆమె ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, మా అమ్మ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అన్నావు కదా, అది నీ ఇష్టం, మీ అమ్మ ఇష్టం. కానీ ఒక్కసారి మీ అమ్మని చూడు, నిన్ను 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి నీకోసం రాత్రి పగలు కష్టపడ్డ నీ తల్లి ఈరోజు నిద్రాహారాలు మానేసి ఆ గదిలో కూర్చొని ఏడుస్తుంది. నువ్వు చూసావు కదా. అంచేత నేనంటే ఈ సొసైటీలో అందరూ భయపడతారు, అసలు తల ఎత్తి నాతో మాట్లాడడానికి కూడా భయం. అలాంటిది ఈరోజు నేను పెడుతుంటే నన్ను పిలిచి మరి ఎరా మెమ్మ పెళ్లి చేసుకుందిగా అని పలకరిస్తున్నారు. నాకు ఎంత బాధగా ఉంటుంది అన్నాడు. నువ్వు అలా రియాక్ట్ అయ్యావు కాబట్టి నీకు బాధగా ఉంది. అవును, మా అమ్మకి పెళ్ళి నేనే చేశాను, ఒక్కతి ఎలా బతుకుతుంది అని నువ్వు తిరిగి అడుగు, జవాబు ఏం చెప్తారు? ఇది నువ్వు చేయలేదు కాబట్టి అలా అనుకుంటున్నావు. ఈ పెళ్ళి నువ్వే చేసినాడు, మీ ఇంట్లో ఇలాంటివి జరిగితే తెలుస్తుంది అన్నాడు. మా ఇంట్లో ఏం జరిగాయో నీకేం తెలుసు? నేను ఎలా రియాక్ట్ అయ్యానో నీకు తెలియదు కదా. నీలా నేను రియాక్ట్ అవ్వలేదు. అంచేత ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, మా అమ్మ ఒంటరిది, మా అమ్మకు ఒక తోడు కావాలి, రేపు పొద్దున్నే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఆమె తోడుతో ఆమె ఉంటుందని నువ్వు పాజిటివ్గా ఆలోచించినాడు, ఇది తప్పనే అనిపించదు నీకు. సమాజం గురించి భయపడాల్సిన పని లేదు. సమాజం అంటే ఎవరు? నువ్వు, నేను, నాలాంటి 10 మంది కలిస్తేనే కదా సమాజం. ఈ సమాజంలో మగవాడివి నువ్వే 25 ఏళ్ళవాడివి ధైర్యం చేయలేకపోతే 60 ఏళ్ళు దాటింది ఆడదాన్ని నేను ఎట్లా ధైర్యం చేసి నిలబడుతున్నాను? మీ అమ్మ విషయం నీ ఇష్టం, నేను కాదని అంటలా. కుంగి కుసించి నశించి ఆ తిండి తిప్పలేకుండా అలా చచ్చిపోతే మీ అమ్మ రేపు పొద్దున్న ఇలాగే ఉంటే 10 రోజులు చచ్చిపోతుంది. నా పరువు నేను నిలబెట్టుకున్నాను అని ధైర్యంగా నువ్వు నిలబడతావో, లేదా మా అమ్మ సంతోషం ముఖ్యం, మా అమ్మ ఆనందం ముఖ్యం, నాకు ప్రపంచం ఏమైపోయినా నాకు లెక్కలేదు అని సమాజాన్ని ఎదిరించి మెమ్మ చేసుకునే పెళ్ళిని హర్షిస్తావో నీ ఇష్టం, చాయిస్ నీది, నీకే వదిలేస్తున్నా. ఈ మాట చెప్పడానికే నేను వచ్చాను అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఆయన వచ్చాడు నాకు కూడా, ఆమె భర్త, కానీ ఇంటికి రాలా, పిల్లాడు కొడతాడేమోనని దూరం నుంచి చూపించాడు, అదిగో అదే ఇల్లు వెళ్ళండి అని. నేను బయటకు వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు, ఏమంది అని. అంటే నేను ఒక నెలాళ్ళ వరకు మీరు మాట్లాడుకోకండి, కలిసే ప్రయత్నం చేయకండి, చూద్దాం నెలాళ్ళలోగా వాళ్ళ మార్పు వస్తుందేమో, మార్పు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం, ఈలోగా నువ్వు తొందరపడి ఈ నిర్ణయం చేసుకోకు అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన 4 రోజులు తిరగకుండా ఆవిడ తాళం, వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ ఎవరో వస్తే వాడితో తాళం తీయించేసుకుని పారిపోయింది వాడి దగ్గరికి, ఆయన దగ్గరికి. ఓకే, చిన్నవాళ్ళ చెప్పాలంటే 16-18 ఏళ్ళ వాళ్ళంటే లేచిపోయింది అంటారు. పారిపోయింది. దాన్ని లేచిపోయింది అనాలో ఏమనాలో తెలియదు. ఈ 20 ఏళ్ల వయసులో 65 ఏళ్ల ముసలి ఆయన దగ్గరికి లేచిపోయింది, వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి మా మెంబర్ నాగేశ్వరరావు గారు ఇంకొక మెంబర్ ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒక 10,000 అప్పటికి శ్రీకాకుళం కేసు కూడా పారిపోయారు ఇద్దరు, అడ్రస్ తెలియకుండా. ఇక్కడ ఉంటే పిల్లడు పట్టుకుంటాడని. టీనేజ్ వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ నాన్న తెలియకుండా పారిపోరా? మరి ఏ ప్రేమ వాళ్ళిద్దరూ పారిపోయేలా చేసింది? వాళ్ళిద్దరు కలిసి ఉన్నది ఒక్కరోజు దాంపత్యంలో వాళ్ళకి ఏం అనిపించి వాళ్ళిద్దరూ పారిపోయారు. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలియదు. వాళ్ళు విడిపోయారని ఎవరో చెప్పారు. 3 నెలల తర్వాత నాకు ఫోన్ చేశారు వాళ్ళు. అప్పుడు నేను ఇక్కడ భోపాల్లో ఏదో హెల్పేజీ ట్రైనింగ్లో ఉన్నాను, అక్కడ ఫోన్ చేశారు. మేము పారిపోయాము,
3 నెలల నుంచి ఇక్కడే ఉన్నాము, తెచ్చుకున్న 10,000 అయిపోయాయి, ఎన్నాళ్ళు ఇలాగ మేము దాక్కొని బతుకుతాం అంచేత మేము ఎదిరించదలుచుకున్నాం, మేము హైదరాబాద్ వచ్చేస్తాం, హైదరాబాద్ వచ్చేసి వాళ్ళకి ఇష్టమైతే పిల్లలతో కలిసి ఉంటాం, ఇష్టం లేకపోతే మా బతుకు మేము బతుకుతాం, అంతేగాని మేము విడిపోయే సమస్య లేదు, మేము పోరాడడానికి రెడీగా ఉన్నాము అని చెప్పారు. మరీ మంచిది, రండి తప్పకుండా అన్నాను. సరే, ఈ విషయం పిల్లలకు కూడా చెప్పారు. ఆవిడ వెళ్ళిపోతూ వాళ్ళ పెన్షన్ బుక్, పాస్బుక్ అన్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళింది పాపం, పిల్లలు కష్టపడకూడదని. అదే తెలిసిందో మరి వాళ్ళకి, అయ్యో మన కోసం ఇంత చేసింది తల్లి అనుకున్నారో ఏమనుకున్నారో. పిల్లలు కూడా 3 నెలల తర్వాత యాక్సెప్ట్ చేశారు, ఆ పెళ్ళి రావచ్చు అన్నారు, కలుపుకున్నారు. ఆయన ఇంకొకటి ప్రామిస్ చేశాడు ఆవిడకి, ఏమనంటే నీ కొడుకు ఉద్యోగం నేను వేయిస్తాను, నీ కూతురు పెళ్ళి నేను చేస్తాను, నీ బాధ్యతలు నేను పడతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ బాధ్యతలన్నీ నావి అన్నాడు. ఆ ప్రకారం వెనక్కి వచ్చిన తర్వాత కూతురికి పెళ్లి చేశాడు. ఆ పిల్లకు ఒక కొడుకు ఉద్యోగం కూడా రైల్వేలో ట్రై చేస్తున్నాడు అని విన్నాను. తర్వాత ఏమైంది, ఈ మధ్యకాలంలో నాకు పరిచయం లేరు. ఒకసారి వచ్చారు వాళ్ళు మా మీటింగ్, మనవాడిని తీసుకుని వచ్చింది. సో ఏ ప్రేమ వాళ్ళిద్దరిని కట్టి, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఒకసారి ప్రేమకి వయసు లేదు అనిపిస్తుంది. దాన్ని నువ్వు ప్రేమ, ఇష్ట, కాదల్, లవ్ ఏ పేరు పెట్టు, ఒక మనిషి ఇష్టపడ్డం, దానికి ఏ పేరైనా పెట్టుకో. కానీ 25 ఏళ్ల వయసులో ఒకలాంటి ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది. అంటే ఒక మనిషి అందం చూసో ఏదో చూసి అట్రాక్ట్ అవుతారు. 60 ఏళ్ల వయసులో అది ఉండదు, అట్రాక్షన్ ఆడదానిలో ఉండదు. 60 ఏళ్ళకి అందం పెరిగే వయసు కాదు. కానీ ఒక వ్యక్తితో కలిసి మాట్లాడుకున్న తర్వాత, ఈ వ్యక్తి నాకు తోడు కావాలి అని కోరుకున్న తర్వాత ఆ వ్యక్తి మీద ఇష్టం ఏర్పడుతుంది చూసావా, అదే ఇష్టం. దానికి ఏ పేరు పెట్టినా సరే ఒక వ్యక్తి పట్ల రెండో వ్యక్తికి కలిగే ఇష్టమే. ఏ ఇష్టం ఉందని ఆయన రాత్రి పగలు డ్రింక్ తాగే మనిషి భార్య కోసం డ్రింక్ మానేశాడు. ఏ ఇష్టం ఉందని మాకు ఎవరు ఆవిడ పేరు గుర్తురావట్లేదు, సత్యనారాయణ కపూర్, ఇందిరా భార్యాభర్తలు. ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్, బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఆవిడ. ఆయన నార్త్ ఇండియన్, ఆయనకి తెలుగు రాదు, ఆమెకి హిందీ రాదు. ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు పెళ్లి చేస్తున్నంటే, వాడు మాది లవ్ లాంగ్వేజ్ అని చెప్పారు. ఇషారాసే బాత్ కర్ సక్తే. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఆయనకి వంట నేర్పింది, ఆయన ఆమెకు బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాసి డబ్బులు డ్రా చేసుకోవడం నేర్పాడు. ఈ పని ఎవరు చేయలే ఇంతవరకు, ఇంత ఆలోచన ఎవరికి రాలా. ఎందుకంటే 65 ఏళ్ల వయసు అమ్మాయి, ఎన్నాళ్ళు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసు, నేను పోతే మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేడు కదా, ఇంత వండుకు తినడమైనా తెలియాలని ఆయనకి వంట నేర్పుతున్నానండి. ఆయన ఏమన్నాడంటే, నేను పోతే పెన్షన్ అయినా బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకోవాలి కదండి, అందుకని రోజు మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి పెన్షన్ తీసుకెళ్ళినప్పుడు ఇగో ఇలా రాసుకోవాలి, ఈ కౌంటర్కి వెళ్ళాలి అని నేను నేర్పుతున్నానని. ఆయన నాన్ వెజ్ మానేశాడు ఆవిడ కోసమని. ఆవిడ బ్రాహ్మిన్ కమ్యూనిటీ, కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆవిడ నాన్ వెజ్ తినదని. సిగరెట్ మానేశాడు. అంటే సిగరెట్ తాగితే సిగరెట్ కంపు, ఆవిడ ఒంటరిగా ఉంటుంది, సిగరెట్ వాసన అలవాటు లేదు, ఈ వాసన పడదేమో అని సిగరెట్ మానేశాడు. ఆయన కూతురంది, సిగరెట్ నాన్ వెజ్ సరే, రోటీ ఎందుకు మానేశాడో అడగండి అని. నార్త్ ఇండియన్స్ రోటీ తింటారు, రోటీ కూడా మానేశాడు. ఎందుకని రోటీ ఎందుకు మానేశాడు అని ఏం చెప్పాడో తెలిసిన, ఇప్పటికి మర్చిపోవాలి నేను, 10 ఏళ్ళు అయింది. కానీ ఆవిడ అన్నం కలిపి మెత్తగా చంటి పిల్లలకు పెట్టినట్టు నాకు ముద్దలు చేసి లడ్డూలాగా తినిపిస్తుంటే, ఇప్పుడు రోటీ గట్టిగా ఉండి నాకు సహించట్లేదండి. అన్నం ముద్ద ఇట్లా తినగానే దిగిపోయేది. అన్నిటికీ మించి పసిపిల్లలకి పెట్టినట్టు ఆవిడ లాలించి బుజ్జగించి పెడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. అందుకని నేను రోటీ మానేశాను అన్నాడు. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉంటే అలాంటి ప్రేమను కొనుక్కోగలుగుతాం మనం? నిజంగా ఎలాంటి ప్రేమ అది ఏమి? ఆవిడ వాళ్ళు మిడిల్ క్లాస్, మిడిల్ కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాసు. గొప్ప అందాలు లేవు, గొప్ప చదువులు లేవు. ఏం చూసి ఒకళ్ళు అట్రాక్ట్ అయ్యారు, ఏం చూసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవిస్తున్నారు, ఏం చూసి ఆయన ఆవిడ కోసం ఇంత సాక్రిఫైస్ చేశాడు. అంచేత ఈ ఇద్దరి మధ్యన ఉండేటువంటి ఆ ఇష్టం అనేది ఉందే, 25 ఏళ్ల వయసులోనే కానీ 60 ఏళ్ళకి పెళ్ళింటి అనుకుంటావా? 25 ఏళ్ల వయసులో అది ప్రేమ కాదమ్మా, ఇట్ ఈజ్ ఇన్ఫాక్చుయేషన్. మనిషి పట్ల మనిషికి ఉండే ఆకర్షణ. ఈ వయసులో ఆకర్షణ కాదు ఉండేది, ఒక మనిషిని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తున్నావు అంటే ఆ వ్యక్తి యొక్క అన్ని ఇష్టాలన్నింటినీ కలిపి నువ్వు ఆహ్వానిస్తున్నావు. ఆమె ఇష్టాలని నువ్వు పంచుకుంటున్నావు, నీ ఇష్టాలని ఆమె పంచుకుంటుంది. ఇలాంటి అద్భుతమైన కథలు కోకొల్లలు మా తోడునడలో. బెంగళూరు నుంచి ఒక ఆమె వచ్చింది, సాయంత్రం దాకా ఉంది, ఎవరు కుదరలేదు ఆమెకు. వెళ్ళిపోతూ మా రిసెప్షన్లో ఉన్న వాళ్ళతో ఏదో బాధగా అంది. నేను ఎవరో ఒకరు కుదురుతారని ఆశతో బెంగళూరు నుంచి అంత దూరం నుంచి వచ్చానండి, ఎవరూ కుదరలేదు నాకు, నా బ్యాడ్ లక్ ఇది, వెళ్ళిపోతున్నాను బెంగళూరు అంది. అంటే ఆ రిసెప్షన్లో కూర్చొని ఆయన జాలిపడి 2 నెంబర్లు ఇచ్చాడు, ఫోన్ నెంబర్లు. అమ్మ వీళ్ళిద్దరూ ఇందాక వెళ్ళిపోయారు, వాళ్ళు
వాళ్ళు ఏమన్నా నీకు సూట్ అయితే చూసుకోమని ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఎవరో, రెండో ఆయన హైదరాబాద్. పోలీసు డిపార్ట్మెంట్ ఎందుకు లేని భయపడి రెండో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడాడు. నేను మీటింగ్కి వచ్చానమ్మా, మధ్యాహ్నం పనుండి వెళ్ళిపోయాను అన్నాడు ఆయన. ఆవిడ నేను సాయంత్రం దాకా ఉన్నానండి, నాకు ఈ నెంబర్ ఇచ్చారు చెన్నై గారు, మీరు అభ్యంతరం లేకపోతే మాట్లాడుకుందాం అంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు మాట్లాడుకునేవాడు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరు మా మీటింగ్కి వచ్చారు. వచ్చి ఆమె ఏం చెప్పిందంటే ఆయన ప్రతిరోజు ఆమెకు ఒక ప్రేమ లేఖ రాసేవాట. ఆయన వయసు 65, 65 ఏళ్ల వయసులో ప్రేమలేఖ రాసి ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టేవాట. రోజు ఆమె పొద్దున్నే లేచేటప్పటికి గుడ్ మార్నింగ్ ఉంటుంది వాట్సాప్, లేవగానే ముందు చూసుకుంటుంది గుడ్ మార్నింగ్. ఆవిడ మొహం కడుక్కొని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చునేప్పటికీ ప్రేమలేఖ రెడీగా ఉంటుంది. ఆవిడ ఏం చెప్పిందంటే ప్రేమలేఖ రాయడంలో ఆయనకి PhD డిగ్రీ ఇవ్వచ్చండి, అంత అద్భుతంగా రాసేవాడండి. నాకు ఒకలాంటి అసలు కూడా వచ్చింది. 65 ఏళ్ల వయసులో ఈయన ప్రేమలేఖలు రాయడం, ఆయన చదువుకొని ఆనందించడం. ఇంటికి వెళ్ళాను మా వారితో, చూడండి ప్రేమలేఖలు మీరు ఒక్కరోజు నాకు రాయలేదంటే ఆయన అన్నారు నువ్వేం కావాలో పైన రాసుకో, కిందనే సంతకం పెడతా, అంతేగాని ఈ ప్రేమలేఖలు రాయడం ఈ వయసులో నా వల్ల కాదని. ఇది హైలైట్. ఏం కావాలో మొత్తం అదే మొత్తం నీకు కావాల్సి వచ్చినట్టు రాసేసుకో, కిందనే సంతకం పెట్టేస్తా. అట్లాగా ఎంత అద్భుతంగా ప్రేమలేఖలు రాసేవాట ఆయన. ప్రేమలేఖలు ఆయనకి PhD డిగ్రీ ఇవ్వచ్చండి అని చెప్పింది ఆవిడ. ఎంత అద్భుతమైన కథ అది. 65 ఏళ్ల వయసులో ఆవిడని ఇష్టపడ్డం, ఆవిడకి ప్రేమలేఖలు రాయడం, విజయ 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 అంటూ ప్రతి క్షణము ఆవిడని కలవరిస్తాడు ఆయన. ఒకసారి మమ్మల్ని భోజనాన్ని పిలిచారు, పెళ్ళయ్యాక వెళ్ళాము. ప్రతి క్షణము ఏదైనా చెప్తే ఒకసారి విజయ్తో కూడా ఒక మాట చెప్పొస్తానండి అంటాడు ఆయన. ఇంకా ఏంటంటే వాళ్ళ పెళ్ళి ఫైనల్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన డైరీలో ఒక పేజీలో రాశాడు ఆమెకి ఏమేమి ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో. నాకు 5 లక్షల డిపాజిట్ ఉంది, ఆమెకి ఇవ్వాలనుకుంటున్నా. నాకు ఇదిగో ఈ ఇల్లు ఉంది, ఆమెకి ఇవ్వాలనుకుంటున్నా. ఇలా ఆయన ఏమేమి ఆవిడకి ఇవ్వాలో రాసి ఒక 2 లైన్లు ఖాళీ ఉంచి కింద సంతకం పెట్టాడు. ఆ 2 లైన్లు నాకేం చెప్పాడంటే ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది అని మీకు అడిగితే అమ్మా ఆ 2 లైన్లు కూడా మీరు రాసేయండి, నేను కింద సంతకం పెట్టాను కాబట్టి ఇస్తాను. ఎవరున్నారు ఈ రోజుల్లో అసలు చెప్పు? 65 ఏళ్ల వయసులో ఆయన ఏమేమి ఇవ్వడమే కాకుండా అది ఆయన ఇష్టం, పోనీ ఇవ్వాలనుకున్నాను, ఇంకా మీరు ఇంకా ఇవ్వాలి అని మీకు ఏమన్నా అనిపిస్తే అది ఎందుకయ్యా నీకు, ఇక్కడ రాసేయి అంటే అవి కూడా రాసేయండి, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఆయన ఏది అడిగినా సరే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విజయ్ కోసం అని. ఆమె ఏం అదృష్టం చేసుకుంటే ఏం పుణ్యం చేసుకుంటే మరి ఆ భర్త దొరికాడు ఆవిడకి. వయసు కూడా చాలా వ్యత్యాసం ఉంది ఇద్దరికి. ఆమెకి 50-51 ఉంటాయి, ఈయనకి 60+ ఉంటాయి. అప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళ వ్యత్యాసంతో పిల్లలు చేసుకున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు చిన్న కానీ ఈక్వల్ వయసు కానీ 60 ఏళ్ళ కూడా 65 దాటితే అసలు వద్దంటాం. 62, 63 2 ఏళ్ళు చిన్న అయినా పర్వాలేదు, 2 ఏళ్ళ కంటే గ్యాప్ మాకు వద్దు. అంటే మార్పులను ఎలా వస్తున్నాయి, తప్ప రైట్ అన్నయ్య చెప్పట్లా. అప్పుడు 10-15 ఏళ్ళు గ్యాప్తో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 ఏళ్ల గ్యాప్ కంటే మాకు వద్దన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి అద్భుతమైన కథలు. వాళ్ళని ప్రేమికులు అనాలా, వాళ్ళది ప్రేమ అనాలా, దాన్ని ఏమనాలో నాకు తెలియదు. కానీ నిజంగా ఒక్కొక్కళ్ళ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ వయసులో ఇది ఎందుకు మూసేద్దాం అనుకుంటాను. కానీ అలాంటి అద్భుతమైన కథ చూసినప్పుడు అబ్బా ఇంకొక జంట సెటిల్ అయ్యారు కదా, ఎలాగో అలా ఓపిక చూసుకుని చేసుకుందాంలే అని మళ్ళీ చేయబుద్ధి అవుతుంది. ఇలాంటి ఏది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు దొంగ వాళ్ళు వచ్చేసినా వేరే వేరేగా వచ్చి ఇక్కడ మోసం చేయాలని చూసినా ఏం చూసినా ఇవన్నీ పోరాడతాను. కానీ ఇది మాత్రం అనలేదు. ఈ తోడు నీడే నా బలం, ఈ తోడు నీడే బలహీనత కూడా. మీ స్వయంవరం మేము కూడా చూడొచ్చా? మాకేం చూసే అవకాశం ఇస్తారు? తప్పకుండా రావచ్చమ్మా. కాకపోతే ఏంటంటే సమస్య, ఒకప్పుడు ఇలాగా ఛానల్ వాళ్ళు వచ్చేవాళ్ళు, తర్వాత ఈ ఆడవాళ్ళు భయపడి రావడం మానేస్తున్నారు. టీవీ ఛానల్ ఉంది అంటే భయం వేస్తుంది. మీరు విడిగా రావచ్చు తప్ప ఈ ఫోటోలు ఈ లైటింగ్ ఈ కెమెరాలతో రానియరు. ఇప్పుడు యూట్యూబ్ లో ఛానల్ ఉన్నవే పెట్టినవి కూడా రాను భయాలు పోటలా. ఛానల్ ఉంటే మేము రాము. ఒకవేళ వచ్చారనుకో ఇలా పెట్టేసుకుంటారు, మొహానికి ఏంటో పెట్టేసుకుంటారు. కొంతమంది వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, అమ్మో టీవీ వాళ్ళు వచ్చారు మేము రామని. పెళ్ళైన నేను ఎప్పుడు ఏం చెప్తానంటే పెళ్ళైన జంట రండి, 10 మందితో సంతోషంగా చేసుకుని భయం పోటలా. దానికి కారణం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, హైదరాబాద్లో ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మీరు టీవీలో చూపించారనుకోండి, ఎక్కడో విజయవాడలోనో గుంటూరులోనో ఏలూరులోనో మా చుట్టాలు చూస్తారు, చూసి వెంటనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? అవును చేసుకున్నానని చెప్పే ధైర్యం నాకు లేదు. అంచేత నేను ఎవరికి కళ్ళ పడాలనుకోవటంలా, నేను రహస్యంగా. మరి మీరు సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారు కదంటే ఈ ఊళ్ళో తిరుగుతాం కదా సినిమాలకి షికార్లకి, కానీ మేమున్నది వాళ్ళందరికీ ఎందుకు తెలియాలి అని బయటికి రావడానికి ఇష్టపడ్డాను. 2 జంటలో 3 జంటలో ఉన్నారు, వాళ్ళు మాత్రమే బయటకు వస్తారు, వాళ్ళతోటే నేను వీడియో తీసేదాన్ని. ఇందిరాను సత్యనారాయణ కపూర్ అలాగా 2-3 జంటలే ఉంటారు ధైర్యంగా వచ్చేవాళ్ళు.
వాళ్ళని కూడా రానివ్వటల్లా. మాకు పద్మ రవి అని ఒక జంట ఉన్నారు, సుమన్ టీవీ వాళ్ళతో వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంటికి వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, చూశారు, మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు ఏమన్నారో వాళ్ళని తెలీదు ఇంతవరకు. మళ్ళీ వాళ్ళు మీడియా ముందుకు రాలే, ఎన్నిసార్లు చెప్పినా రాలేదు. ఏంటో కారణం తెలియదు, ఎవరో భయపెట్టారు వాళ్ళంతే. ఆ భయాలు పోవాలి. నేను అనేది ఏంటంటే, నువ్వు చేసేది తప్పు కాదు, నీ పెళ్ళి నువ్వు చేసుకున్నావు, నీకు ఆ భయంలోంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు ఒంటరితనం భరించలేక చేసుకున్నావు. అదే పెళ్లి 25 ఏళ్ళ ముందు జరిగితే 25 ఏళ్ళ వయసులో సొసైటీ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేయటల్లా. సొసైటీ ఇదే నీకు సంబంధం లేదు అనుకో. మరి నేను ఎలా ఉంటున్నా 15 ఏళ్ళుగా? ఎదిరించే ధైర్యం కావాలి. ఎదిరించండి ఎదిరించండి అంటే ధైర్యం సరిపోదు. అలానే పిల్లలతో ఎదిరించి విడిపోమ్మని నేను అంటలా. మీ జీవితం మీది, మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీ నిర్ణయం మీరు తీసుకున్న తర్వాత లాభమో నష్టమో భరించే శక్తి కూడా ఉండాలి. మా మెంబర్లలోనే ఒక ఆమె పాపం అట్లనే పిల్లల్ని కాదని పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరికీ సూట్ కాలేదు. ఇప్పుడు వెనక్కెడితే పిల్లలు రావద్దంటారు, ముందుకెడితే ఇంతో పడదు. అలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 100కి ఎక్కడో 1, 2 నష్టాలు ఉంటాయి. 8 సక్సెస్ అవుతున్నాయి కదా. సక్సెస్ అవడము ఫెయిల్యూర్ అవడం అనేది అమ్మా మెయిన్లీ మనలో ఉంటుంది. అంటే మనము ధైర్యం చేసి ముందుకెళ్ళి మన జీవితంలో మనం సర్దుబాటు చేసుకోగలిగితే అవతల వ్యక్తితో సర్దుబాటు అవుతుంది. లేకపోతే డిఫరెన్స్లు వస్తాయి. ఎవరికైనా 25 ఏళ్ళకైనా వస్తాయి, 60 ఏళ్ళకైనా వస్తాయి. ఈ వ్యక్తి నాకు కావాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉండే బలాల్ని బలహీనతల్ని కూడా మనం క్షమించగలగాలి. అలాగే నీలో ఉండే బలాల్ని బలహీనతల్ని కూడా అవతల వ్యక్తి క్షమించగలగాలి. అప్పుడు మాత్రమే కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. ఇంతమంది జీవిస్తున్నారంటే ఇప్పుడు ఒక 100 పెళ్ళిళ్ళు అయ్యాయంటే 90 పైన సక్సెస్ అవుతున్నాయి, 4-5 ఫెయిల్ అవుతున్నాయి అంటే ఆ ఫెయిల్యూర్లలో ప్రధాన కారణం కొంతవరకు 3 పిల్లలు ఉంటారు. పిల్లలు ఒప్పుకోకపోవడం అయితే 1-2 వీళ్ళిద్దరూ సర్దుకోలేకపోవడం. కానీ 95 సక్సెస్ అవుతున్నాయి కదా. ఎలా అవుతున్నాయి? మొన్న మీటింగ్ అయింది మాది 22వ తారీఖు, సెప్టెంబర్ 22న మీటింగ్ అయింది. 3 జంటలు సెటిల్ అయ్యాయి. అదే చెప్తారు, ఒకళ్ళు గుంటూరు, ఒకళ్ళు విజయవాడ, దగ్గరలో ఉన్నాం కదా. ఒకళ్ళు వరంగల్, ఇంకొకళ్ళు కాజీపేట, పక్క పక్కనే కదండి మా ఊళ్ళు. అంచేత అలా ఊరు చూసుకొనో, చదువు చూసుకొనో, డబ్బు చూసుకొనో, ఏదో ఒకటి చూసుకొని సెటిల్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కేవలం డబ్బు కోసం చేసుకున్నవాడు మాత్రం హ్యాపీగా ఉండలేరు. అంటే ఆయనకి బాగా డబ్బు ఉంది కాబట్టి డబ్బే ప్రయారిటీ అనుకున్నప్పుడు ఎప్పటికీ సక్సెస్ కాదు అది. ఎందుకంటే డబ్బు ఉంది కానీ నీ ఇష్టానికి అవతల వ్యక్తి విలువ ఇవ్వాలి కదా. నీ ఇష్టం ఏంటో ఆయన అర్థం చేసుకోవాలి కదా. నీ కోరికని ఆయన తీర్చే ఉద్దేశంలో ఉండాలి కదా. ఆయన చేసుకుంటే బాగా నాకు బాగా డబ్బులు వస్తాయి, బాగా ఆస్తి వస్తుంది అనుకుంటే పొరపాటు. కాబట్టి కంపానియన్షిప్లో ఎక్కువ మంది అడుగుతుంటారు, నాకు ఇల్లు రాసివ్వండి. నేను ఇల్లు అంటే హైదరాబాద్లో ₹1,00,00,000 తక్కువలో ఇల్లు లేదు నాకు తెలిసి. ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే ₹1,00,00,000 ఆస్తి 70 ఏళ్ళు వచ్చి ఎవడిస్తాడమ్మా? ఎవరు? నువ్వు తోడు కోసం వెళ్తున్నావా, నువ్వు డబ్బు కోసం వెళ్తున్నావు అంటే వాళ్ళు డబ్బు కోసమే వెళ్తున్నారు. తోడు కోసం వెళ్ళాలా? వాళ్ళతో ఉంటే హైఫై లైఫ్ ఉంటుంది కదా అని. హైఫై లైఫ్ ఒకటే కాదు, జీవితానికి కావాల్సింది నీకు నీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి, నీ కష్ట సుఖాల్లో తోడు పంచుకునే వ్యక్తి, పాలు పంచుకునే వ్యక్తి, నీకు ఏదైనా వస్తే నేనున్నాను అనే భరోసా ఇచ్చే వ్యక్తి. అది ఇచ్చే ఆనందం కానీ, అది ఇచ్చే సంతృప్తి కానీ నోట్ల కట్ల తీసుకుని నువ్వు పళ్ళెంలో పెట్టుకున్నా తినలేవు. అది అర్థం కాని వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది అంతే, అంతకంటే ఏం చేయలేము. రాజేశ్వరి గారు, చివరిగా ఒక ప్రశ్న చెప్పండి. ఈ తోడు నీడ సంస్థ స్థాపకులు మీరు, అది స్థాపించింది మీరు, ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అవును. ఈ సంస్థ ద్వారా మీకు వచ్చే ఆనందం ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా అమ్మా, ఈ సంస్థని 15 సంవత్సరాలుగా నేను నడుపుతున్నానంటే ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎన్ని అవమానాలు అవహేళనలు ఎదురైనా, నాకు కూడా చాలా మంది బంధువులు దూరం అయ్యారు. ఇలాంటి తప్పుడు పని చేస్తున్నాను, వాళ్ళ దృష్టిలో తప్పుడు పని. కానీ అది కేర్ చేయకుండా నేను చేయగలుగుతున్నానంటే నాకున్న విల్ పవర్, నాకు వచ్చిన సంతృప్తి. ఇందాక మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను చూసారా, అటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు ఒక మంచి జంటని కలిపాను. ఆవిడ విజయవాడ, ఆవిడ పేరు రాజేశ్వరి, ఆయన పేరు కోటేశ్వరరావు. ఆవిడ ఎప్పుడూ చెప్తుంది, 100కి 100% మేము సంతోషంగా ఉన్నామండి. 100కి 100% ఏ ఆడది ఒప్పుకోదు. ఎక్కడో 1%, 2% లోటు కనపడుతుంది ఆడదానికి. కానీ ఆవిడ మాత్రం 100కి 100% నేను సంతోషంగా ఉన్నానండి అని చెప్పగలుగుతుందంటే అంతకు మించిన సంతృప్తి ఏముంటుంది. ఇలా ఇన్ని జంటలు మేము సంతోషంగా ఉన్నామండి, మా ఆయన నాకు రోజు లవ్ లెటర్ రాసేవాడండి, మేము హ్యాపీగా ఉన్నామండి అంటే వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా నాకు ఉత్సాహం కలుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమం ముందుకు చెయ్యాలన్న అది ఇంకా ఆనందం కలుగుతుంది, పట్టుదల కలుగుతుంది ఇంకా చేయాలని. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇంత వయసు వచ్చిన తర్వాత ఏ మనిషి అయినా నా జీవితాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 70 ఏళ్ల వయసులో నేనేం సాధించాను అంటే ఇంతమంది పిల్లలు కన్నాను, అన్ని కోట్లు సంపాదించాను కాదు.
ఈ జీవితంలో నేను ఈ మంచి పని చేశాను, ఇంతమంది జంటల్ని కలిపాను, దీనివల్ల ఇంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇచ్చిన సంతృప్తి ఎన్ని కోట్లు సంపాదించినా రాదు. అందుకనే ఇవాళకి నేను ఇన్కమ్ గురించి పట్టించుకోను, ఎన్జిఓగానే దాన్ని నడుపుతాను. అదే కమర్షియల్గా అయితే ఈ పాటికి ఇక్కడ కూడా నేను అనుకునేదాన్నేమో. కానీ నాకు డబ్బు అవసరం లేదు, సంతృప్తి అవసరం. ఆడవాళ్ళు ముందుకు రావాలి ధైర్యంగా, పిల్లల పర్మిషన్ తీసుకునే రావాలి, పిల్లల్ని కాదనుకునే రమ్మంటలా. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, అమ్మ మనసు, తండ్రి ఒంటరిగా ఎలా బాధపడుతున్నాడు, తల్లి ఒంటరిగా ఎలా బాధపడుతుంది, వాళ్ళకు ఒక తోడు కావాలనే వాళ్ళ ఆవేదనని పిల్లలు అర్థం చేసుకున్నాడు. తప్పకుండా ఇంకా ఇంకా చాలామంది ముందుకు వస్తారు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతే. మీకు వచ్చింది ఒక సంస్థ ఆలోచన లేకుంటే ఇంకేదో కాదు, మీ లైఫ్లో నుంచి మీకు వచ్చిన ఒక ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు. నిజంగాను మీకు వచ్చిన ఈ ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలోనూ రావాలి మేము, నిజంగా ఇది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను కూడా. లైక్ మా మదర్ కూడా చనిపోయారు, మా ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ లో మాకు అర్థం కాలేదు, మేము అప్పుడు చిన్నపిల్లలు. మదర్ చనిపోయి ఇంకా 1 year కూడా కాలేదు, డాడీ ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అనేసి అంటే చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు, ఎందుకు మీ డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, మాకు అప్పుడు తెలియదు. బట్ ఇప్పుడు స్టిల్ వాళ్ళని చూస్తే మేము కూడా హ్యాపీ, అంతే కదా, వాళ్ళని సంతోషంగా వాళ్ళు ఉన్నారు కదా. అవును, లైక్ ఇప్పుడనే కాదు, మేము ఆడపిల్లలం పెళ్లిళ్ళు చేసుకుని బయటకు వెళ్ళిపోతాం, బట్ వాళ్ళని చూసుకుంటారు. మీరన్నది కూడా పాయింటే. సో ఇలా మాలో వచ్చిన మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా, వయసుతో సంబంధం లేదండి, ఒక మనిషికి మనిషే తోడు. అలాగని ఆ తోడు మేము కూడా ఇస్తున్నాం కదా అంటే అది సరిపోదు. ఎవరికి ఎవరు తోడు ఉండాలో వాళ్ళు ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇది నేను ఏమంటున్నానో మీకు కూడా కరెక్ట్గా అర్థమైందని నేను కూడా అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం, సెలవు.